హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ నేను లైవ్లో చాలా అందరు నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో మనకి ప్రోమోలో సోమియా అండ్ శేఖర్ భాష, బేబక్క నామినేషన్స్ చూపించారు కదా. సో వాళ్ళ తర్వాత ఆదిత్యవం గారు వచ్చారు. ఆయన యష్మిని అండ్ ప్రేరణని నామినేట్ చేశారు. సో ఇద్దరిది ఒకటే గ్రూపిజం అండ్ ఫేవరెటిజం. ఆ రోజు వాటర్ టాస్క్లో నిఖిల్ కానీ గౌతమ్ కానీ వీళ్ళందరూ బాగా హైప్ అయ్యారు కదా గొడవల విషయంలో. సో అంత అట్రాక్ట్గా గొడవ చేసుకున్నా సరే, అంత పెద్ద పాయింట్స్ ఉన్నా సరే, మీరు వాటిని హైలైట్ చేయకోకుండా సార్ట్అవుట్ చేసేసుకొని మిగతా చిన్న చిన్న రీజన్స్ తోటి హౌస్లో ఉన్న మిగతా అందరినీ నామినేట్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తారు. సో దీనికి అటు యష్మి అయినా సరే ప్రేరణ అయినా సరే ఇద్దరికి ఇదే పాయింట్స్తో నామినేట్ చేస్తారనమాట. సో వాళ్ళిద్దరు కూడా అదే అంటారు. ఇందాక శేఖర్ భాష కూడా మమ్మల్ని ఇదే పాయింట్స్తో నామినేట్ చేశారు అని అంటే, వాళ్ళిద్దరి నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే, మేమిద్దరం బయట నుంచి ఫ్రెండ్స్ అంటే ఒక సీరియల్ చేశాము అంతే తప్పితే మేము ఇక్కడికి బయట నుంచి అనుకొని రాలేదు. మాకైతే మేము ఎక్కడ టాస్క్లో ఇలా గ్రూప్ గేమ్గా ఆడదామని మాట ఇచ్చుకొని మేము ఆడినట్టయితే మాకేం అనిపించలేదు. కాకపోతే ఫ్రెండ్స్ కాబట్టి మేము వెంటనే సార్ట్అవుట్ చేసుకోవడం వల్ల మాకు అక్కడ అది నామినేషన్ దాకా తీసుకురావాలి అని అనిపించలేదు. మేబీ దానివల్ల అది బయటకు అట్లా పొట్రేట్ అయి ఉండొచ్చు కదా. అంతేగాని ఇంటెన్షనల్గా మేమైతే ఎవ్వరం గ్రూప్ గేమ్ ఆడదాము, ఒకరికొకరు నామినేట్ చేసుకోవద్దు అన్నట్టుగా అవ్వలేదు అని అంటే, దానికి ఆదిత్యవం గారు ఏం చెప్తారంటే, సో మీరు ఆడకపోవచ్చు కానీ బయటకు అది అట్లా పొట్రేట్ అవుతుంది. సో దానికి అట్లా చేయలేదు అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కానీ మీదే. ఇది మీ మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను అంటే ఆదిత్యవం గారు సో తన నామినేషన్స్ని కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత మణికంఠ అండ్ నయనిక కూడా వచ్చి నామినేట్ చేసి వెళ్తారనమాట. సో ఫైనల్గా వీళ్ళందరి ఎపిసోడ్స్ అనేది ఈరోజు టెలికాస్ట్ అవుతాయి. తర్వాత మనకు అఫీషియల్గా ఓటింగ్ పోల్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో ప్రస్తుతానికి ఓటింగ్ పోల్స్లో ఎలా ఉందో పొజిషన్స్ చూసేద్దాం మరి. సో టాప్ 1లో అయితే వీళ్ళందరూ ఒకటేసారి ఎక్స్పోజ్ అయ్యేపటికి జనాల్లో రకరకాల ఒపీనియన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు నిఖిల్కి, కొంతమంది యష్మికి, కొంతమంది ప్రేరణకి. సో చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి. ఆ డిఫరెన్సెస్ అనేది వాళ్ళ ఓటింగ్ పోల్ మీద చూపిస్తుంది. అందుకే టాప్ 1లో అయితే 2-3 సైట్లలో కూడా చూసినా నబీలే టాప్ 1లో ఉన్నాడు. అండ్ సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ, ఫోర్త్ పృథ్వీ అండ్ లాస్ట్ ఫైనల్గా డేంజర్ జోన్లో యష్మి ఉంది. ఎలా కాదున్నా సరే కొన్ని సైట్లలో చూసినా సరే నబీల్ టాప్ 1లోనే ఉన్నాడు. సెకండ్ పొజిషనే కొన్ని సైట్లలో ప్రేరణ ఉంది, తర్వాత నిఖిల్, తర్వాత పృథ్వీ, తర్వాత యష్మి ఉంది. ఎటు చూసినా సరే డేంజర్ జోన్లో మాత్రం పృథ్వీ, యష్మి కనిపిస్తున్నారు. ఒకవేళ ఈ వారం కనుక దగ్గరకు వస్తున్నాం కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెడితే ఎంత కాదనుకున్నా సరే పృథ్వీ అండ్ యష్మి మ్యాక్సిమం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయే కంప్లీట్ పొజిషన్స్ ఉన్నాయి. చూడాలి ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఫైనల్ అన్ని నామినేషన్స్ తర్వాత వీళ్ళ పొజిషన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు నేను ఈ పొజిషన్స్ అప్డేట్ చేస్తాను. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గైస్, ఈ వారం మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎవరిని విన్ చేయాలనుకుంటున్నారు కూడా కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.